అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్వీట్ కాకరకాయ కూర అండి. దీన్ని కాకరకాయ బెల్లంతో చేస్తున్నాను. ముందుగా కాకరకాయలు తీసుకున్నానండి. ఈ కాకరకాయలు తాజాగానే ఉన్నాయండి, 1/2 కేజీ పైన ఉంటాయి. బాబు తీసుకొచ్చాడు. ఈ లేతగా కూడా ఉన్నాయండి కాయలు. దీంతో కూర చేస్తున్నాను. బెల్లం తురిమి పెట్టుకున్నానండి ఈ స్వీట్ కోసం. స్వీట్ కాకరకాయ కూర చేస్తున్నానండి ఈరోజు. ఈ కాకరకాయని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. దీనిలో ఉన్న సీడ్స్ తీసేసానండి. సీడ్స్ ఉంటే మా బాబు తినడండి, దానికని చెప్పేసి లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాను. ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చండి లోపల సీడ్స్. కాస్త గళ్ళుప్పుతో ఈ కాకరకాయ ముక్కల్లో వేసి కడగాలండి. ఒకసారి కడిగేస్తే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది, చేదు తగ్గుతుంది. దీనికి ఒక చిన్న సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, తగినంత వేస్తే సరిపోతుంది. ఇది కూరలానే ఉంటుంది. ఇది కనీసం వారానికి ఒకసారైనా కూడా తినాలండి. కాకరకాయ చేదు కదా, అంత చేదుగా కూడా ఉండదండి ఉప్పేసి కడగటం వల్ల. ఇప్పుడు దీనికి తాలింపులో ఇంకా కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి పోపుకి. ఇవి వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, చిన్న సైజుది, తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. స్వీట్ కాకరకాయ కూర ఇది చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి. ఇవి ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు అయితే అప్పుడప్పుడు తెచ్చుకున్నవి అసలు చాలా త్వరగా మగ్గిపోతుంది. కొంచెం పసుపు వేసాను. ఇవి నూనెలో మగ్గేటప్పుడు తగినంత సాల్ట్ అండి వేసి కలపాలి మొత్తం కూరని. ఇలాగా త్వరగా అయిపోతుందండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి కాకరకాయ తినటం వల్ల. కాకరకాయని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు కూర. ఇది నేను చేసేది స్వీట్ కాకరకాయ కూర అండి. ఇది బెల్లంతో చేస్తున్నాను. బెల్లం కూడా హెల్త్కి మంచిది కదండి. ఈ రెండు చేదు ఉండకోకుండా చూసుకోవటం కోసం ఇలా చేస్తున్నాను. ఇది త్వరగా మగ్గిపోతుందండి. ఈ లేతగా ఉన్నాయి కదా కాకరకాయలు, లోపల సీడ్స్ తీసేసాను. అవి ఉంటే మా బాబు తినడండి, దానికని చెప్పేసి. ఇవి 1/2 కేజీ పైనే ఉంటాయి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఈ తురిమి పెట్టుకున్న బెల్లం అండి. బెల్లం ఐరన్ ఉంటుంది కదా, ఈ కూరలో వేసినా కూడా తిన్నా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కూర అయిపోవచ్చిందండి. తగినంత కారం వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఈ తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి కూరని. ఈ వారానికి ఒకసారైనా కూడా చేసుకు తింటే హెల్త్కి చాలా మంచిదండి. షుగరు అలాంటివి రావంటారు. ఇదివరకు మాకు బాగా దొరుకుతాయండి, అమ్మ వాళ్ళకి ఇంటి దగ్గర పాదులు పెడతారండి. కాకర, పొట్ల, సొర్ర, బీర అన్నీ కూడా కాయిస్తారు వాళ్ళు. కూరగాయలు తక్కువేనండి బయట తెచ్చుకోవటం. అన్ని రకాల కూరగాయలు కూడా కాయిస్తారండి. అమ్మ ఇలానే చేస్తుంది, ఉప్పులో కడగటం వల్ల చేదు ఉండదని చెప్పి. నేను కూడా అట్లాగే చేస్తానండి. మా బాబు కూడా తింటాడు కాకరకాయ, కానీ ఇలానే చేస్తేనే తింటాడండి స్వీట్ కాకరకాయ కూర. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి స్వీట్ కాకరకాయ కూర. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మా బాబుకి నేను ఇంట్లో చేసిన కూరలు, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంట్లోవే చేసి పెడతానండి. బయట ఫుడ్ తక్కువేను. వీలైనంత వరకు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చేసి పెడితేనే బాగుంటుందండి. అయిపోయిందండి స్వీట్ కాకరకాయ కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.